జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే పేరు కేవలం రాజకీయ కామెడీగా మారిందని ఎద్దేవా చేశారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి. 11 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ చట్టం ద్వారా మచిలీపట్నం నుంచి ఎడ్లపాడు వరకు ఈ ప్రాంత అభివృద్ధికి ఒక స్పష్టమైన విజన్ రూపొందించారని గుర్తు చేశారు. అమరావతిపై జగన్ కు ఉన్న కడుపు మంట వల్లే కొత్త పేర్లు తెరపైకి తెస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. ఇవాళ గౌరవ జమోరే గారు మనకి వాళ్ళు కొత్తగా ఏదో పాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, మీరు ఒక్కసారి ఏపీ సిఆర్డీఏ మ్యాప్ చూడండి సార్. ఒక్కసారి ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ మ్యాప్ చూడండి. మీరు మ్యాప్ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు అవేమి చూసే టైం మనకు ఉండదు. అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఆలోచనలు కానీ వాటిపైన సమయం గడిపేటటువంటి ఓపిక కానీ మీకెక్కడ ఉంది సార్? ఎంతసేపు ఏ ప్రాంతంలో ఎంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే మీకు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి పైన మీకు ఫోకస్ ఎక్కడుంది? అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2015లోనే ఆయన విజన్ ఏంటో ఏపీ సిఆర్డీఏ ఏర్పాటుకు సంబంధించి దాని యొక్క పరిధికి సంబంధించి మ్యాపులు చూస్తే ఇవాళ మీరు కొత్తగా మాకు పాఠాలు చెప్పే అవసరం ఉండదు మిస్టర్ జమోరే గారు. కాబట్టి ఒకసారి చూడండి, ఆయనకి భజన చేసేటటువంటి భజన బృందాలు, అసలు అద్భుతమైనటువంటి ఆలోచన, రాష్ట్రం మొత్తం ఇదే చర్చ. ఏంటంటే మీరు ఇవాళ అద్భుతమైనటువంటి ఆలోచన చేసే